నేను ఒకటే స్పీచ్లో కొడంగల్ల మొదలు ఏం చెప్పిండు, తెల్లారే వరకు అందరికి పైసలు పడతాయి అన్నాడు. కరెక్ట్గా 15 నిమిషాల్లో మాట మార్చేసిండు. నిజంగా నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తే, నీకు దండం పెడితే ఆగురా, కాదు నాకు రేవంత్ రెడ్డిని చూస్తే డౌట్ వస్తుంది. అపరిచితున్న సినిమా ఉండే, అప్పుడే ఇటు మడతలు ఇటు తిరిగి ఇంకోటి తిరుగుంటాడు వాడు. ఇటు సేమ్ ఉన్నాడు, ఇటు రెమో అటు ఇంకోటి ఏంటి రాము రెమో, ఎవడు రామో ఎవడు రెమోనో. అరే ఇప్పుడే నువ్వే అంటివి కదరా భయ్, మార్చి 31 లోపల పడతాయని. సరే మన తెల్లారి వరకు పడతాయని అప్పుడే అన్నాడు. 10 నిమిషాలకే మళ్ళీ మొత్తం మార్చి 31 దాకా ఇస్తా, అది అయిపోయింది. ఇప్పుడు మార్చి 31 అంటే మళ్ళీ సంవత్సరం చెప్పలే తమ్ముళ్ళు, యాది పెట్టుకోరు మీరు, ఎవరికి తెలియదు. అది 2025, 26, 29, 30 ఎవరికి ఎరకలేదు. ఎందుకంటే వీళ్ళ మాటలకు గ్యారంటీ లేదు. 100 రోజులు అన్నాడు, 420 దిన్లు అయిపోయినాయి, దానికే దిక్కులేదు. మళ్ళీ మీదికి వెళ్ళి ఇప్పుడు మార్చి 31. ఎందుకు ఎరికేనా మార్చి 31? ఎందుకు పెట్టిన ఎరికేనా డెడ్ లైన్? డబ్బాల ఓట్లు పడాలన్నా వద్దా? మరి ఓట్లు గుద్దాలంటే చూపెట్టాలి కదా దుకాణాలు. ఇగో గమ్మత్ అనిపించింది నాకు చూస్తే, వాళ్ళ లెటర్లు ఇచ్చిరట నిన్న. ఏది రాష్ట్రంలో 12,000 జీతం, ఇంకా పై ఒక లెటర్ ఉన్నది, 12,786 ఊళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఘనత వహించిన ప్రభుత్వం ఏందట అంటే, మండలానికి ఒక ఊరికిస్తారట. మండలానికి ఒక ఊరు, సేమ్ ఆనాపల్లి అంటారా చికెన్ సీన్ అదేగా, అది కట్టాలి, చూపెట్టాలి, ఊరియాలి. ఒక ఊళ్ళు ఇచ్చినా మీకు కూడా ఇస్తా, మీరు నాకు గుద్దితే మీకు ఇస్తా, లేకపోతే ఇయ్య. అట్లా ఇవాళ మాటలు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, 12,786 గ్రామ పంచాయతీలు ఉంటే నువ్వు ఇచ్చేది 612 గ్రామాలలో అంటే ఎంత పర్సెంటేజ్ అవుతుంది తమ్మి? క్యాల్కులేటర్ దీని రియల్గా మీకు లెక్కలు వస్తలేవు వాళ్ళకి. 12,786లో 612, ఇక మీకు లెక్కలు వస్తలేవు కానీ 5% ఉన్నట్టుంది. అది అంటే 95-96% మందికి ఇచ్చేది లేదు. కానీ మళ్ళీ దానికి బిల్డప్, ఇగో బిల్డప్ ఎట్లుంటుంది అంటే, ఇగో ఇట్లా రాసిన ఉత్తరం మళ్ళీ దీనికి, ఈ అందానికి కింద ఇవ్వని సంతకం లేదు. ఇదివరకు సంతకాలు పెట్టిన దానికే దిక్కు లేదు, ఇప్పుడు సంతకమే లేదు. ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి ఇగో ఫలానా నీకు ఫలానా వచ్చింది అని చెప్పి 6,000 రూపాయలు జమ చేసినందుకు సంతోషపడుతున్నాం అని చెప్పి మళ్ళీ ఇగో కాగితాలు సంతకాలు లేని ఒక ఉత్తరం రాసి పారేసింది. మళ్ళీ ఇది చారిత్రాత్మకం అట, చరిత్రాత్మకం. ఏది కార్డు ఇచ్చుడు చరిత్రాత్మకం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చరిత్రాత్మకం, 100% ఇస్తా అని చెప్పి 5% ఇచ్చుడు చరిత్రాత్మకం, మళ్ళీ ఇవి మనం నమ్మి అవలగల్లమవుడు ఇంకా చరిత్రాత్మకం.